అక్కడ జరిగేది దేవాదాయ శాఖ కార్యక్రమం. కానీ ఆ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రికి ఆహ్వానం ఉండదు. దేవాదాయ శాఖకు సంబంధించి మంత్రి ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పు, కానీ అదే నిర్ణయం సీఎం రేవంత్ తీసుకుంటే మాత్రం ఒప్పు అవుతుంది. ఇది రేవంత్ పాలనలో జరుగుతున్న తంతు. రేవంత్ రాజ్యాంగంలో ఆయన చేస్తే ఒప్పు, మంత్రులు చేస్తే తప్పులా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేసిన ఓంకారేశ్వర ఆలయం విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఈ ఆలయ భూములపై ఆ శాఖ మంత్రి కొండా సురేఖ తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడో జపాన్ ఉండి ఆపివేయించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే భూముల్లో తన సోదరుల కోసం టెంపుల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఈ టెంపుల్ కోసం కేటాయించిన స్థలంపై సుమారు 6 నెలల క్రితం మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను ఈ భూముల విషయంలో పోలీసులు అరెస్టు చేయడానికి మంత్రి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో సుస్మిత పోలీసులను అడ్డుకొని సీఎం రేవంత్ రెడ్డి మీద పలు ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరులు మంచిరేవుల దేవాలయ భూములను కబ్జా చేయడానికి కుట్ర చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే స్థలంలో దేవాలయం కట్టడానికి ప్లాన్ చేయడం, ఆ శంకుస్థాపనకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను రానివ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీన్ని బట్టే మూసీ ప్రాజెక్టు ఎవరి ప్రయోజనాలు నెరవేరుస్తుందో అర్థం చేసుకోవచ్చు. మంచిరేవులో అనే ఒక ప్లేస్ ఉందండి. మంచిరేవులో ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఏంటి అంటే వాళ్ళు విల్లాస్ కట్టుకునే ఏరియా అండి. సో అక్కడ వాళ్ళు వెళ్ళాలి అంటే మధ్యలో ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. ఎండోమెంట్ ల్యాండ్ దాటితే వెళ్ళాలి. ఈ ఎండోమెంట్ ల్యాండ్ పక్కన వాళ్ళ కమర్షియల్ ల్యాండ్ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే ఈ కమర్షియల్ ల్యాండ్ మీకు ఇస్తాము, ఈ ఎండోమెంట్ ల్యాండ్ మాకు ఇచ్చేస్తే మాకు రోడ్ వస్తుంది అని అన్నారు. ఇదే తీసుకుపోయి కొండా సురేఖ ఇదే ఫైల్ సంతకం పెట్టింది. అది యాక్చువల్లీ సీఎం దాకా పోవాల్సిన అవసరం కూడా లేదు. అది ఈమె పేషీలో అయిపోవాల్సిన ఫైల్. ఈమె సంతకం కూడా పెట్టినాక అది జపాన్ లో ఉన్న సీఎం గారు ఆపించుకొని తెప్పించుకొని ఆయన దాంట్లో పెట్టించుకున్నాడు. అంటే ఎందుకంటే నేను తమ్ముళ్ళు కబ్జా చేయాలి కదా, దాన్ని తమ్ములదే ఉన్నది ఇక్కడ. నేనైతే మా నాన్న మా అమ్మనైతే నేనైతే రెడీ చేస్తా అండి. మినిస్ట్రీ పోయే పరిస్థితి వచ్చినా ఇబ్బంది లేదు. ఏందండి, ఏం పదవితో ఏమున్నది మాకు? పదవి ఇవ్వాలి, ఉంటది రేపు పోతుంది సార్.